హలో ఎవ్రీవన్. ఫొటోస్ చూడగానే అర్థమవుతుంది కదా ఇవాళ చెర్రీ బర్త్డే అని. సో మేము ఈ సెలబ్రేషన్ ఎలా చేసాం, డెకరేషన్ ఇంట్లోనే చిన్నగా ఎలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకోవచ్చు, నాకు ఎవరు హెల్ప్ చేశారు, ఫైనల్గా పార్టీ అంతా ఎలా జరిగింది అనేది పార్ట్ 1 పార్ట్ 2లో మీరు చూసేయచ్చు. సో ఈ వ్లాగ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టార్ట్ చేసేద్దామా? సో ఇవాళ బర్త్డే థీమ్ అండ్ మేము ఎలా ఇంట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీ చేసుకున్నాం అనేది చూసేద్దాము. ఇవి కర్టన్స్ అమెజాన్లో బుక్ చేసుకున్నాము. పాప బర్త్డే డ్రెస్కి థీమ్కి తగ్గట్టు కలర్స్ తీసుకున్నాం అనమాట. అది రెయిన్బో కలర్స్ ఉంటుంది దాని ఫ్రాక్. సో బ్లూ పింక్తోని పేరప్ చేసుకుందామని ఇలా చేస్తున్నాము. డెకరేషన్తో పాటు చాలా ఫన్నీ జోక్స్ అండ్ చాలా ఫన్ టైం ఉండింది. పిల్లల హడావిడి మధ్యలో వాళ్ళ డిస్టర్బెన్స్ చాలా చాలా ఉండింది. అసలు ఎంజాయ్ చేసాం, అలాగే మధ్య మధ్యలో ఇరిటేట్ కూడా అవుతూ ఉన్నాం. పిల్లలు అంటే అలాగే ఉంటుంది కదా. మేము చేసింది చాలా చిన్నది అండ్ సింపుల్ డెకరేషన్. కాకపోతే పిల్లల వల్ల మేము చేసే అల్లరి వల్ల ఆల్మోస్ట్ 2 hours పట్టేసింది. సో ఇలా ఫస్ట్ కర్టెన్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. బ్లూ పింక్ థీమ్లో చెప్పాను కదా. పాపది రెయిన్బో కలర్ ఫ్రాక్ మీకు ఇంట్రోలో చూసారు కదా, అదే ఫ్రాక్. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది ఫ్రాక్ వచ్చేసి. శ్రీ ఏమో చాలా బిజీగా పెట్టేస్తుంది. తినేమో మా ఆడపడుచు వాళ్ళ పాప. అందరం కలిసి చేసామన్నమాట. అదిగో హాయ్ చెప్తుంది మీ అందరికీ. కర్టెన్స్ ఎక్కడ కొన్నాము, కర్టెన్స్ లింక్ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ థీమ్ ఓకే అనుకుంటే మీరు ఫస్ట్ ఏ థీమ్ అనుకుంటున్నారో అది ఒకసారి డిసైడ్ అయితే ఈజీగా మీరు ఇంట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి అమెజాన్లో కానీ, మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా దొరికేస్తాయి ఇవి ఇప్పుడు. అది కూడా రేంజ్ కూడా చాలా లో బడ్జెట్లో ఉంది. సో ఇలా ఈ కర్టెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము అనుకున్నది ఒక కెనోపీ టెంట్ అనమాట. సో ఆ టెంట్ని బేస్ చేసుకుని ఏం చేయాలి, ఎలా చేసామనేది చూస్తూ ఉండండి. మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డేస్ కానీ మీ బర్త్డేస్ కానీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇది కాకుండా వేరే ఏవైనా బడ్జెట్ ఫ్రెండ్లీ ఒకవేళ బర్త్డే డెకరేషన్స్ ఆర్ పార్టీ డెకరేషన్ ఐడియాస్ ఉంటే ఒకసారి మాతో తప్పకుండా షేర్ చేయండి. ఇదే కెనోపీ టెంట్. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. మీకు ఇంకేమైనా బర్త్డే ఐడియాస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాను. చిన్నగాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. చెర్రీ వాళ్ళ అన్న మా బాబు, వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. అంతా టీం వర్క్ చేసాము. యాక్చువల్లీ ఇది కెనోపీ టెంట్ అండి. ఈ పైప్స్ది అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా వస్తుంది కెనోపీ టెంట్. కర్టన్ ఇలా వస్తుంది, రాడ్కి ఫిక్స్ చేసుకోవాలి. కలర్ బాగుంది కదా. అంటే ప్లెయిన్ వైట్ వచ్చినా కూడా ఆ డాట్స్ రావడం వల్ల చాలా లుక్ వచ్చేసింది. సో మేమిద్దరం కలిసేసి దాన్ని సెట్ చేస్తున్నాము. సింగిల్గా అయితే చేయలేం కదండి. ఏ సెలబ్రేషన్ అయినా చిన్నగా అయినా పెద్దగా అయినా ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి ఒక టీం వర్క్గా చేయాలి ఏదైనా. నేనైతే అసలు ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. శ్రీ కోసం శ్రీ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇలాంటిది ప్లాన్ చేశాము. సో నాకైతే అస్సలు ఐడియా లేదు. జస్ట్ తను డైరెక్టరు, తను ఎలా చెప్తే అలా జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఈజీయే, చాలా హార్డ్ ఏం కాదు. బట్ నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ తను ఆల్రెడీ చాలా వాళ్ళ ఇంట్లో ఎలాంటి డెకరేషన్స్ ఉన్నా, పార్టీ, బర్త్డేస్, యానివర్సరీస్ ఏదున్నా ప్రతిసారి డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉంటుంది. టెంట్ బేసిక్ పార్ట్ అనేది అయిపోయింది. ఆ బెడ్ అనేది ఇంట్లో ఉందన్నమాట ఎక్స్ట్రా. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా ఎక్స్ట్రా వస్తే అని సేఫ్టీ కోసం తీసుకుని పెట్టింది. సో దాన్ని అరేంజ్ చేసేసాం. దాని మీద ఒక నీట్ బెడ్షీట్ వేసేసాము. సో ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కర్టెన్స్ అయిపోయాయి, టెంట్ అరేంజ్మెంట్ అయిపోయింది. సో ఇంకా కలర్ఫుల్గా కనిపించడం కోసం అండ్ లైట్స్ అని, లేకపోతే కొన్ని ఫ్లవర్స్ కానీ, హ్యాంగింగ్స్ కానీ మన ఇంట్లో ఏముంటే అవి అరేంజ్ చేసుకోవచ్చు. నాకైతే స్పెషల్గా మళ్ళీ నేను కొనుక్కోలేను కాబట్టి ఇంట్లో ఉన్నవే అరేంజ్ చేసుకున్నాను. కొన్ని బెలూన్స్ అని, కొన్ని లైక్ లీవ్స్ లాంటివి
అండ్ లైట్స్ ఇంట్లో ఉన్నాయి, దివాళీకి తెచ్చిన లైట్స్ ఉన్నాయి. సో అవన్నిటిని జస్ట్ యూస్ చేసుకుని కొంచెం బెటర్గా పెట్టుకోవాలని చూస్తున్నాము. అదిగో శ్రీ అరేంజ్ చేసేసింది లైట్స్. అసలు ఒకసారి వర్కింగా లేదా అనేది చూసుకుని జస్ట్ మన ఐడియాతో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుని సెట్ అయిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నేను దీనికి ఈ డెకరేషన్కి ఎక్కువ ఏమీ నేను స్పెండ్ చేయలేదు. ఉన్న వాటినే రీయూజ్ చేసుకున్నాను అనమాట. దసరా దివాళీకి మనం తెచ్చుకునే ఉంటాయి కదా, సో దాంతోనే రీయూజ్ చేసుకున్నాను. కంపల్సరీ ఈ ఐడియా నచ్చితే కనుక లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా ఐడియాలజీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం మేము. 2 డేస్లో ఇంకొక సెలబ్రేషన్ కూడా ఉంది. సో దాని వీడియో కూడా మీకు షార్ట్స్లో కావాలా లేకపోతే లాంగ్ వీడియోలో కావాలా కూడా ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని. వావ్, చూసారు కదా లైట్స్ ఆన్ చేశాక ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మీరు ఐడెంటిఫై చేయొచ్చు, మనం దివాళీకి దసరాకి తెచ్చినవే నేను ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఇదేమో బాబు బర్త్డే లాస్ట్ టైం అయినప్పుడు హ్యాపీ బర్త్డే బ్యానర్ తీసుకున్నాను. సో జస్ట్ ఆ బ్యానర్ని ఉన్న వాటిని రీయూజ్ చేయడమే. ఒకసారి యూజ్ చేశాక సేఫ్గా వాటిని మనం పెట్టేసుకుంటే ఒక దానిలో మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో వాట్ బర్త్డే అప్పుడు థీమ్ వేరే ఉండింది, సో అప్పుడు నేను వీడియో చేయలేదు. జస్ట్ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను అవి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇది పార్ట్ 1 మాత్రమే. మేము డెకరేషన్ ఎలా చేసాము అనేది మీరు పార్ట్ 2లో మా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, అలాగే పాప గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ చేసిందనమాట. చాలా ఫనీగా వచ్చింది. ఆ వీడియో కూడా పార్ట్ 2లో ఉంటుంది. పార్ట్ 1 చూసేసి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఒకవేళ మీరు ప్రెస్ చేసినట్టయితే మా నోటిఫికేషన్ ఇమ్మీడియట్గా మీకు వచ్చేస్తుంది. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. మేము ఏం మిస్ చేసాము, ఏం చేస్తే బాగుండేది. చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు, ఒక పక్క మేమేమో రెడీ చేస్తున్నాము, వీళ్ళేమో ఆడుకుంటున్నారు అప్పుడే లోపలికి వెళ్ళి. శ్రీ వాళ్ళ పాప ఆరాధ్య చూడండి, ఆల్మోస్ట్ ఉన్న వాటినే రీయూజ్ చేసుకున్నాం సింపుల్గా. ఫైనల్గా లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి లైట్స్ ఆఫ్ చేశాను, ఇప్పుడు చూడండి. బెలూన్స్ ఏమో తీసుకొచ్చాము, ఒక ప్యాక్ తీసుకున్నాం అనమాట. పింక్ అండ్ గోల్డ్ అండ్ ఎల్లో షేడ్స్లో వచ్చాయి, కొన్ని బ్లూ, ఆల్మోస్ట్ మల్టీ కలర్స్ వచ్చాయి అనమాట. పర్టికులర్గా ఈ కలర్ అని ఏమీ ఆర్డర్ చేయలేదు, జస్ట్ జెప్టోలో తీసేసుకున్న అవి. ఒక 10 minutesలో డెలివరీ అయిపోయింది. చూడండి ఆఫ్ చేశాక ఆన్ చేశాక ఈ థీమ్లో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఏమంటావు శ్రీ? లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసాము ఈ థీమ్తో. చాలా బాగా వస్తాయి, చాలా ఎలిగెంట్గా వస్తాయండి ఫొటోస్ కదా. చూడండి ఇప్పుడు ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చూడండి. అదిగో మా పాప, తనకి బర్త్డే విషెస్ కామెంట్ చేయండి. బార్బీ కేక్ తీసుకున్నాను థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా. ఎల్సా అని ఇంకేవేవో కార్టూన్ చెప్పింది, బట్ నాకు ఆ ఐడియా లేదు, ఉన్న వాటిలో అవైలబుల్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.